జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా చీరాల డిఈ కార్యాలయం నుండి గడియార స్తంభం సెంటర్ వరకు విద్యుత్ వినియోగదారులకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారిని సరోజిని, ఒంగోలు జిల్లా ఎస్ఈకే సత్యనారాయణ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో విద్యుత్ లోటు లేకుండా ఉండాలి, అనవసరంగా విద్యుత్ ను వాడకుండా ఉండాలి, విద్యుత్ అక్రమ చౌర్యం చేయకుండా ఉండాలి, బల్బులు కూడా అవసరమైతేనే వాడాలని వారు తెలిపారు. సమూలంగా నివారించేందుకు కృషి చేస్తాను. అన్ని రకాల విద్యుత్ బకాయిల వసూళ్లకు చిత్తశుద్ధితో కృషి చేస్తాను. రైతులు మరియు ఇతర వినియోగదారుల విద్యుత్ సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తాను. 14 నుంచి 20 వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా మనం చీరాల పట్టణంలో చీరాల డివిజన్లో మొట్టమొదటిసారిగా జరస్వాల్ ప్రకాశం జిల్లా ఎస్సీ గారి ఆధ్వర్యంలో ర్యాలీని జరుపుకున్నాం. నాణ్యమైన విద్యుత్ కంపెనీలు అందించాలన్నా కూడా విద్యుత్ ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ అనండి. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మనం ఇంధన పొదుపు వారోత్సవాలు దేశం మొత్తం మీద ఒక ఉత్సవంగా పండుగ మాదిరిగా జరుపుకుంటాయి. దాంట్లో భాగంగా మన ఉమ్మడి ఓల్డ్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో చీరాలలో డివిజన్లో మొదటిగా ప్రారంభించాం. దీంట్లో భాగంగా ఏంటంటే మనము చిన్నపిల్లలకి విద్యుత్ వినియోగదారులందరూ కూడా ఒక అవేర్నెస్, పొదుపు మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఒక అవగాహన రావాలనే ఉద్దేశంతో మనం ఈ ర్యాలీని విద్యుత్ జిల్లాలో ఇవ్వడం జరిగింది. దాని మూలంగా విద్యుత్ ఎంతో ఆదా అయింది. అట్లాగే అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగశ్రీ నరేంద్ర వర్మ ఆదేశానుసారం పట్టణంలోని పొట్టి శ్రీరాముల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నందుగల పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఆ మహానుభావుడి స్మృతికి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, ఫారిద్ మస్తాన్, కొల్లూరి వెంకట్రావు, ఆంధ్రయ్య, బుర్లే రామసుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు జోహార్, అమరజీవి పొట్టి శ్రీరాములు జోహార్, అమరజీవి పొట్టి శ్రీరాములు జోహార్, అమరజీవి పొట్టి శ్రీరాములు. ఈ రోజున స్వర్గీయ అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా బాపట్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీ వేగేసిన నరేంద్రవరం గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలదండలు వేసి వారికి ఘనంగా నివాళులు అర్పించాం. వారు చేసిన త్యాగనిరతకి ఆమరణ నిరాహార దీక్ష చేసి మనందరం మద్రాసు వాళ్ళలాగా ఉండాల్సిన బతుకుని వీళ్ళు తెలుగు మాట్లాడే వాళ్ళు అని చెప్పి మనకు సపరేట్గా మనకు రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు. తెలుగు జాతికి స్వతంత్రం తెచ్చిచ్చిన వ్యక్తిగా మనందరం కూడా ఘనంగా నివాళులు అర్పిస్తాం. స్వాతంత్రోత్సవానికి ఎనలేని కృషి చేసిన వల్లభాయ్ పటేల్ గారు కూడా ఈ రోజున వర్ధంతి అయింది. ఆయన కూడా మనం తెలుగుదేశం పార్టీ తరఫున స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారు మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నరేంద్ర వర్మ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆ మహానుభావుడు నివాళులర్పించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక పాలన చేయడం వల్ల అంగన్వాడీ టీచర్లు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడిందని వేమూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తాడికొండ వెంకటేశ్వరరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవరపల్లి అంబేద్కర్, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు ఎర్లగడ్డ గోపి విమర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి రవీంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ జ్యోతుల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఆపాలి
మండలంలో దాదాపుగా 600 పైచీలకు అంగన్వాడీ టీచర్లు కానివ్వండి, వాలంటీర్లు కానివ్వండి, మరి ఆయాలు కానివ్వండి, వీళ్ళందరూ 600 పైన ఉన్నారు. అయితే వీరందరూ కూడా ఎంతో చక్కని క్రమశిక్షణతో మరి చిన్న పిల్లల్ని వాళ్ళకి అడుగులు రాని పిల్లలకు కూడా వాళ్ళ క్రమశిక్షణ నేర్పుతూ వాళ్ళని భావి పౌరులుగా తీర్చేటువంటి ముఖ్యమైన పాత్ర తీసుకున్న అంగన్వాడీ వర్కర్సే. మరి వాళ్ళకి మరి చాలా జీతాలు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరమైన విషయం. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు అంగన్వాడీల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించి మరి పక్క రాష్ట్రం మీద 1000 రూపాయలు అదనంగా ఇస్తానని ఇచ్చినటువంటి మాటను తప్పటం అది హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. మరి దీనికి మన వేమూరు నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి అంగన్వాడీ వాళ్ళ తరఫున ఈ రోజున కలెక్టర్ గారికి మరి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. మేము వెళ్ళి మీ తరఫున మేము కలెక్టర్ గారిని కలవటం, మరి జేడీ శీలం గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుద్ది. అయితే మరి పక్క రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది. మరి వచ్చిన వెంటనే మరి 4000 రూపాయలు పెంచడం కూడా జరిగింది. మరి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మరి అంగన్వాడీ టీచర్స్కి గతంలో ఇచ్చినట్టు హామీలను మరిచి వాళ్ళకి ప్రభుత్వ రాయితీలు కూడా ఏవి కూడా రాకుండా ప్రస్తుతం ఆ గౌరవ వేతనం మీదే ఆధారపడి బ్రతకండి అని చెప్పేసి మరి ఈనాడు మరి వాళ్ళకి కరెంటు బిల్లు వస్తుంది. మరి 40 సంవత్సరాలు చేయూత పథకం ఆ డబ్బులు రావు. మరి వివిధ గవర్నమెంట్ పథకాల్లో ఎలాంటి భాగస్వాములు గారు వీళ్ళు. మరి ఆయన ఇచ్చిన మాటను కూడా తప్పి ఈనాడు మరి ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నాడు. కాబట్టి మరి వాళ్ళు ఈనాడు రోడ్డు ఎక్కడ తప్పలేదు. కాబట్టి వెంటనే మరి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి మళ్ళా ప్రతీకార చర్యగా అంగన్వాడీ ఇది సెక్రటేరియట్ అంగన్వాడీ వాళ్ళ మన సచివాలయ సిబ్బందితో మరి వాలంటీర్ల సిబ్బందితో ఈ అంగన్వాడీ సెంటర్లను పగలగొట్టించి తాళాలు పగలగొట్టించి మరి వాళ్ళ ద్వారా నడపాలని చూస్తున్నాడు. ఇవన్నీ బాగోకపోతే ఈ యొక్క టీచర్స్ ఈ ధర్నాకి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. గడిచిన 4 రోజులుగా అంగన్వాడీ సిబ్బంది చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు మా యొక్క సంఘీభావాన్ని, మా యొక్క పూర్తి మద్దతును పల్నాడు జిల్లా కారపూడి మండలంలో వీరుల తిరణాల సందర్భంగా జిల్లా ఆరోగ్య శాఖ వారి అనుమతితో తిరునాలలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. కారపూడి మండలం గాదేవారిపల్లె గ్రామ వైద్యాధికారి విజయ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరునాలకు వచ్చే భక్తులకు, ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా వెంటనే తగిన మందులు మరియు 110 డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయని, ఏమైనా ఎమర్జెన్సీగా ఉంటే 108 అంబులెన్స్ 24 గంటలు అందుబాటులో ఉందని, అదేవిధంగా జగనన్న ఆరోగ్య సురక్ష, జగనన్న ఆరోగ్యశ్రీ మీద ముఖ్యంగా అవగాహన కల్పించబడుతుందని తెలిపారు. మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. కారపూడి ప్రజలందరికీ శుభాకాంక్షలు. పల్నాడు వీరుల తిరునాళ్ళను పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి అనుమతులతో మనము ఇప్పుడు ఈడ కారపూడిలో ప్రత్యేకమైన మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంప్కి 110 డ్రగ్స్ అవైలబుల్లో పెట్టాము. 20 రకాల పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది. కావున 108 కూడా 24 గంటలు ఇక్కడే అవైలబిలిటీ ఉంది. ఏమైనా ఎమర్జెన్సీ అయితే ప్రజలందరికీ ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాము. కానీ గ్రామ ప్రజలందరూ, ముఖ్యంగా బయట నుండి వచ్చిన తిరునాళ్ళ వారు, భక్తులు, పెద్దవాళ్ళందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు. దాంతోపాటు అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష, తర్వాత జగనన్న ఆరోగ్యశ్రీ, వీటి మీద ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. వీటన్నిటిని మన ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. ఇట్లు మీ మెడికల్ ఆఫీసర్ గాజేవారిపల్లి. పల్నాడు జిల్లా అమరావతి మండలం అమరావతి మెయిన్ రోడ్ లో గాంధీ బొమ్మ సెంటర్ లో ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా ఆర్యవైశ్య నాయకులు పెడ్యాల శ్రీనివాసరావు, పులిపాటి పవన్ కుమార్ ప్రసాద్, పట్టీలు శ్రీను పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పల్నాడు జిల్లా అమరావతి మండల కేంద్రమైన అమరావతి తహసీల్దార్ కార్యాలయం ఎదుట 4 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ ఆయాల వాళ్లు సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న ప్రభుత్వం నేటికి స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి మండల కేంద్రంలో అంగన్వాడీ వర్కర్స్ ఆయాలు ధర్నాలు పాల్గొని ఆవేదన వ్యక్తం చేశారు. వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్, వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్, కల్పించాలి అంగన్వాడీల భద్రత. మీరు మీ ఇంటి అక్క చెల్లెలేమేగా మేము కూడా ఎంత బాధగా ఉంటుంది. మేము రోడ్లు ఎందుకు ఎక్కాము? మా సమస్యల కోసం తీర్చుకోవటానికే కదా. అదే మా సమస్య మీకు తీర్చినట్టయితే మేము రోడ్లు ఎక్కేవాళ్ళం కాదు కదా. హాయిగా స్కూల్లోనే కూర్చొని పిలుచుకున్నట్టు ఉండేవాళ్ళం కదా. మాకెందుకు ఇలా పెట్టారు? మాకు బాధగానే ఉంది రోడ్లు ఎక్కి మా హక్కుల గురించి పోరాడాలంటే. కానీ తప్పట్లేదు, రోడ్లు ఎక్కేటట్టు మీరు చేశారు, అందుకే మేము రోడ్లు ఎక్కాము. మా హక్కుల కోసం మాకేమీ ఒళ్ళు బలిసే మేము రోడ్లు ఎక్కలేదు. మా కడుపు మంట అలా ఉంది. మేము రోడ్లు ఎక్కడానికి కారణాలు చాలా ఉన్నాయి. అంగన్వాడీ సెంటర్కి వచ్చి ఒక అంగన్వాడీ టీచర్ని కనుక్కుంటే తెలుస్తుంది తన కడుపులో ఎంత బాధ ఉంది, ఏం చేస్తుంది సెంటర్లో. వచ్చే 11,500 తోటి తన కుటుంబం ఎలా గడిచిపోతుంది అనేది తెలియటం కోసం మేము రోడ్లు ఎక్కాం. కానీ మాకేం ఒళ్ళు బలిసి ఎక్కలేదు. మాకేమి వేలు లక్షలు ఏమి ఇవ్వట్లేదు. మీరు ఇచ్చేది 11,500. మాకు కనీస వేతనం ధరలు అంటే మనకు ఎంత రేట్లు ఉన్నాయండి, వాళ్ళ టమాటాలు ఎంత నెట్ వండాలి, మెనూ ప్రకారం వండకపోతే పైనుంచి ఆఫీసర్లు ఊరుకోవట్లేదు. మాట్లాడితే మెనూ ప్రకారం ఏ ఒక్కరో కొంచెం తక్కువైనా సరే మీకు నోటీసులు ఇస్తాము, మెమోలు ఇస్తాము, ఆఫీసుకు రండి అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. సరే మేము ప్రతిదీ కూడా మేము పెట్టుబడి పెట్టి అంగన్వాడీ కేంద్రాన్ని నడుపుకుంటున్నాము. మాకు ఒళ్ళు బలం లేదండి. మాకు ఒళ్ళు కడుపు మంటతోటి మేము రోడ్డు ఎక్కాము. ఇదే చెప్తున్నాం మమ్మల్ని అన్న వాళ్ళందరికీ అక్క చెల్లెళ్ళలాగా. పల్నాడు జిల్లా మాచెల్ల నియోజకవర్గ మండల కేంద్రమైన దుర్కి బస్టాండ్ సెంటర్ లో పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు, దళిత బహుజన ఫ్రంట్ సేవా సంఘ నాయకులు, బేద బుడగ జంగాల నాయకులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు, పొట్టి శ్రీరాములు, కొనసాగిస్తావు పొట్టి శ్రీరాములుగా ఆశయాలను, కొనసాగిస్తావు పొట్టి శ్రీరాములుగా ఆశయాలను. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 71వ వర్ధంతి సందర్భంగా ఆర్యవైశ్య దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసినటువంటి గొప్ప మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు. ఆయన 1901వ సంవత్సరం మార్చి 16న నెల్లూరు జిల్లాలోనే జన్మించడం జరిగింది. మరి ఆ రోజు గాంధీ ఆశయాలకు ఆకర్షితుడై అహింస, సత్యం, హరిజన ఉద్ధరణ వారి యొక్క కృషి కోసం, ఆశయాల కోసం పనిచేసినటువంటి గొప్ప నాయకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆయన ఆశయాల కోసం నిరంతరం కూడా యువత స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా మిత్రులందరికీ, మీడియా మిత్రులకు దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం తరఫున జేబీఎంలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జోహార్ అమరజీవి. పౌరుషానికి ప్రతీక కారపూడి వీరాచార ఉత్సవాలని మాచర్ల ఎమ్మెల్యే పల్నాడు జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అలనాటి పల్నాటి చరిత్రలో చేపట్టిన కోడిపోరు ఘట్టాన్ని పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ అయ్యగారితో కలిసి వీర్ల దేవాలయ ఆవరణలో కోడి పందాలు నిర్వహించారు. మాచర్ల రాజ్యం తరపున పల్నాటి బ్రహ్మంనాయుడి చిట్టిమల్లును ఎమ్మెల్యే పి ఆర్కే చేతబూనారు.
గురజాల రాజ్యం తరపున నాయకురాలు నాగమ్మ పందెంకోడి శివంగి డేగను మండల వైసీపీ నాయకురాలు కొంగర సుబ్రహ్మణ్యం చేతపట్టుకుని సంప్రదాయం ప్రకారం కోడి పందెలు నిర్వహించారు. మరి ఒకసారి గుర్తు చేసే విధంగా ఏదైతే ప్రతి సంవత్సరం ఈరోజు 4వ రోజు కోడిపోరు కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ వారం రోజులు జరిగే పల్నాడు ఉత్సవాలు ఏదైతే ఉన్నాయో వివిధ ప్రాంతాల నుంచి ఏదైతే అటు తెలంగాణ ఇటు ఆంధ్ర గ్రామాల నుంచి పట్టణానికి చాలా మంది కూడా ఆచారవంతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఎక్కడున్నా కూడా ఈ దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా కూడా ఇక్కడికి ఆచారవంతులు తప్పనిసరిగా వస్తారు. వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క దీవెనలతోటి ఇక్కడ పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ ఉన్నాడు. పీఠాధిపతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటా ఉన్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా చాలా దిగ్విజయంగా నిన్నైతే చాపకూడు కార్యక్రమాలు చేసుకున్నాం పెద్ద ఎత్తున కూడా. ఈరోజు కోడిపోరు కార్యక్రమం, రేపు ఎల్లుండి కూడా కార్యక్రమాలు ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పోలీస్ సిబ్బంది కానీ మిత్రులందరూ కూడా చాలా సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. రాబోయే 2 రోజులు కూడా ఇదే విధంగా సమన్వయం చేసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కూడా పోలీసు వారు కోరుతా ఉన్నారు. ఎందుకంటే పల్నాడు చరిత్ర 15వ శతాబ్దంలో ఏదైతే ఆ రోజు బ్రహ్మనాయుడు నాయకురాలు నాగమ్మ మధ్య జరిగిన యుద్ధం ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి కళ్ళ కట్టుకుని తెలిసే విధంగా ఈరోజు ఆనాటి నాయకులు ఏదైతే కార్యక్రమాలు అవలంబించారో చాపకూడు కానీ కోడిపోరు లాంటి కార్యక్రమాలు కూడా ఆనవాయితీగా సాంప్రదాయబద్ధంగా కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. రాబోయే రోజులు ఇంకా ఘనంగా కూడా ఈ కార్యక్రమాలు చేసే పరిస్థితి ఇది మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈ యొక్క ఏదైతే కార్యక్రమం చేస్తా ఉన్నామో పల్నాడు ఉత్సవాలు కూడా ప్రభుత్వం నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా కొంత డబ్బు కూడా సహాయం చేస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కువగా ఇంకా ఘనంగా ఇంకా ప్రత్యేకంగా రాబోయే రోజుల్లో చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఇదే విధంగా రాబోయే రోజుల్లో ఏదైతే పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని కూడా మనస్ఫూర్తిగా చెన్నకేశవని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పిడుగురాల పట్టణంలోని ఆర్ఎండ్బి బంక్ల వద్ద శుక్రవారం 4వ రోజు జరిగిన అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనకు పల్నాడు జిల్లా ఎంఆర్పీఎస్ మహిళా అధ్యక్షురాలు సుశీల సందర్శించి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా సుశీల మాట్లాడుతూ అంగన్వాడీల వేతనాలు ప్రభుత్వం పెంచాలని, ప్రభుత్వ పథకాలు వారికి అందేలా చూడాలని, రిటైర్మెంట్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బొబ్బిలి ఎమ్మెల్యే అంగన్వాడీలపై చేతి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆమె తప్పుపట్టారు. పరిష్కరించాలి అంగన్వాడీ సమస్య ప్రభుత్వం వెంటనే నశించాలి రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, నశించాలి అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. పరాలి కనీస వేతనం 26,000 ఇవ్వాలి, కనీస వేతనం 26,000 అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని వెంటనే అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని వెంటనే అమలు చేయాలి. పెన్షన్ ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న సెంటర్ అద్దెలు ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న సెంటర్ అద్దెలు ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న టీఏ బిల్లులు ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న టీఏ బిల్లులు. వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. నశించండి అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టడాన్ని, నశించాలి అధికారుల మొండి వైఖరి, అంగన్వాడీల పట్ల అధికారుల మొండి వైఖరి ఖండించండి. అధికారుల మొండి మహిళా నాయకత్వానికి మా యొక్క ఎంఆర్పిఎస్ తరఫున మందాకృష్ణ మాదిక్ గారి నాయకత్వంలో ఉద్యమ నమస్కారాలు.
గత 4 రోజులుగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు మన మహిళా విభాగం వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడుతున్నారు. కానీ కొంతమంది దాన్ని ఒళ్ళు బలిసి అనే పదం వాడటం చాలా ఖండించదగ్గ విషయం. వాస్తవంగా వాళ్ళు లేకపోతే ఈరోజు మహిళలు స్వేచ్ఛగా పనులు చేసుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే మన పిల్లల్ని స్కూల్లో వదిలేసి మనం ఎంతో ఆనందంగా మనము సంతోషంగా పనులకు వెళ్తున్నామంటే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూస్తారు అనే నమ్మకంతోనే మనం పనులు చేసుకొని వెళ్ళక రాగలుగుతున్నాం. అలాంటి వాళ్ళు ఈరోజు మాకు వేతనాలు పెంచాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఒళ్ళు బలిసి రోడ్డు ఎక్కారు అని మాట్లాడటం, ఒక ఎమ్మెల్యే అలా మాట్లాడటం చాలా సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకోవాల్సిన ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా అతను అలా మాట్లాడాడంటే ఆడవాళ్ళ పట్ల అతనికి ఎంత చిన్న చూపు ఉందో అతను మొండి వైఖరిని బట్టి మనకు అర్థమవుతుంది. అలా కాదు, మహిళలు రోడ్లు ఎక్కితే ఆషామాషిగా ఎక్కరండి. ఎంతో ఆవేదన ఉంటేనే, మనము చేసే పనులు ఎంతో కష్టం ఉంటేనే వాళ్ళు రోడ్లు ఎక్కుతారు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వాళ్ళ సొంత పిల్లల్లాగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.